ఎవరో ఎందుకు మీరే వచ్చి పోటీ చేయండి అని చెప్పి. అంటే వస్తామేమన్నా సమయం మంచిగా ఉంటే ఆడ నుంచి కూడా పోటీ చేస్తామే, ఏం భయపడేది ఏముందన్న. ప్రజాస్వామ్యంలో గజ్వేల్ పోటీ చేసినాం, అక్కడ పోటీ చేసినాం, కొడంగల్ పోటీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏముంది దాంట్లో. చెప్పండి రామ్మూర్తి గారు, వాళ్ళు ఆ సవాల్ని స్వీకరిస్తుంది కాంగ్రెస్. 100% సిద్దిపేట సపరేట్ రాజ్యాంగం రాసిరా ఇది. చెప్పిండో ప్రజలు చూస్తున్నారు. నేనేమంటాను, హరీష్ రావు గారి మీద నిజంగానే నీకు రేవంత్ రెడ్డి గారికి గాను రేవంత్ రెడ్డి గారి నాయకుడు రాహుల్ గాంధీ అయినా పర్వాలేదు, ఎవరైనా దమ్ముంటే వచ్చి హరీష్ రావు గారి మీద పోటీ చేసి గెలవాలి. ఈ రాష్ట్రంలో హరీష్ రావు గారి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజలకు చాలా దగ్గరైన వ్యక్తి, తెలంగాణ ఎమ్మెల్యేలలో ముందు వరుసలో ప్రజల సమస్యలను తీర్చడంలో ప్రజలను అంటుబెట్టుకొని ఉంటున్నాయి ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర స్వభావం అంటే శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక్క నిమిషం హరీష్ రావు గారు గెలిచింది 7 సార్లు గెలిస్తే మొన్న అసెంబ్లీలో నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి ఎంత దారుణంగా మాట్లాడతాడంటే ఆయన గెలిచింది 5 సార్లే అంటాడు. మరి 2 సార్లు ఉప ఎన్నికలు జరిగితే 2 సార్లు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా పెట్టారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద కూడా గెలిచాడు. 7 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఆయన 5 సార్లు గెలిచి మీరు రాసుకోండి నాకైతే తెలియదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక సంకుచిత స్వభావం, ఒక కృష మనస్తత్వం. కాబట్టి ఈ మనస్తత్వం వల్లనే తెలంగాణ ఆగమైపోతుంది. కాబట్టి ఒక బ్లాడ్ కాన్సెప్ట్ లేకుండా కేసీఆర్ గారిని తిట్టాలా, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలా, ఆయన చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే ఆయన నడిదం తప్ప తెలంగాణ ఈయన వల్ల మళ్ళా ఒక 100 ఏళ్లు వెనకబడే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా మీ కాంగ్రెస్ నాయకులకు, కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులకు అర్థం కావట్లేదు. నాయన మీ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి వచ్చిండు, అది గుర్తు పెట్టుకోండి. పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా దారి పడతాడు, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు పోయారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని చూస్తలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు జీవితాలు లేదు, రామ్మూర్తి గారు ఒక్క విషయం మీరు కాంగ్రెస్ను ముంచడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చింది అంటున్నారు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాతనే కదా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్రంలో ఒక అధికారం, అంటే అంత పెద్ద సముద్రము కాంగ్రెస్లో సీనియర్లు ఉండంగాను ఒక పార్టీ నుంచి వచ్చి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్రంలో అధికారం తెచ్చిండు. రాష్ట్రంలో అధికారం తెచ్చిన వ్యక్తిని మీరు ఆ రకంగా ఎట్లా అంటారు చెప్పండి? కాంగ్రెస్ ముంచడానికి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, ఎట్లా తొక్కుకుంటూ వచ్చిండని ఆయనే చెప్పిండు కదా. నేను మామూలుగా రాలేదు, తొక్కుకుంటూ వచ్చినా ఒక్కొక్కరిని ముందుకు పోతాను. ఒక జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని దొక్కిండు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని దొక్కిండు, ఒక దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళని దొక్కిండు, ఒక బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని దొక్కిండు. కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులను తొక్కి చంద్రబాబుకు తొత్తాయిండు, మోడీకి తొత్తాయిండు, బడేబాయి చోటబాయి ఇద్దరు ఏకమై చంద్రబాబు ఏకమై ఈ ముగ్గురు, అందుకే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఈ ముగ్గురు తెలంగాణకు ద్రోవులే. చంద్రబాబు నాయుడు గాని, రేవంత్ రెడ్డి గాని, మోడీ గాని. మోడీ గారు ఏమన్నాడు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇంకా చంపుతున్నారు. కాబట్టి అటు మోడీ గారికి తెలంగాణ బాగుపడాలని లేదు, ఇటు చంద్రబాబు నాయుడుకు తెలంగాణ బాగుపడాలని లేదు, తెలంగాణ రాష్ట్రం రావాలని లేదు. ఎవరికైతే ఉన్నదో రాజశేఖర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏమంటారంటే తొక్కుట్టు వచ్చినా అంటున్నారు. అంటే ఇప్పుడు రామ్మూర్తి గారు ఏమంటారు అంటే వీళ్ళందరినీ తొక్కుట్టు వచ్చినా అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు చెప్పండి అన్న? నేను ఒకటే చెప్తున్నా, తొక్కుకుంటూ రావాల్సింది ఎవరిని? మా పార్టీకి గెలవాలంటే ఎవరిని తొక్కాలి? మేము ఎదుటి పార్టీని తొక్కుతామా, మా పార్టీని తొక్కుకుంటామా? అంత ఈజీగా మాట్లాడితే రామూర్తి గారు, తొక్కాల్సింది ఎవరిని? కేటీఆర్ ని తొక్కాలి, అన్నాడు కదా తొక్కుకుంటూ వచ్చిందని. ఎవరిని తొక్కుకుంటూ వచ్చింది? అదే ఎవరిని తొక్కాలి? మా పార్టీ అధికారంలో రావాలంటే 50 లక్షలు ఇచ్చి పిసిసి కొనడాన్ని మీ పార్టీ నాయకుడే చెప్పిండు. ఏమైనా చర్యలు తీసుకున్నారా? రామ్మూర్తి గారు వారు ఏమంటారు అంటే మేము మా పార్టీలో దొక్కలే, మీ పార్టీని దొక్కి పైకి తొక్కుంటూ వచ్చినాం అంటున్నారు. మీ పార్టీని కదా తొక్కాల్సింది, మేము మీ పార్టీని తొక్కుకుంటూ వస్తున్నాం పైకి. చెప్పండి, మీ పార్టీని తొక్కుకుంటా పైకి రావాల్సిన అవసరం మాకుంది. బరాబర్ మీ పార్టీని తొక్కుతాం, వచ్చే 29 ఎలక్షన్లో తొక్కుతాం, 34 ఎలక్షన్లో కూడా తొక్కుతాం. తొక్కకుండా ఉంటామా?
బరాబర్ సిద్దిపేట కూడా తొక్కుదాం, గుర్తుపెట్టుకోను. మీరు కాదు మీ తాత జేజమ్మలు కూడా ఇక బీఆర్ఎస్ పార్టీని అరే, మొన్ననే ఓడించాలని తొక్కితే చూడలేదు. కదా, మా తాత ప్రజలకు ఎందుకు? అర్థమైపోయింది మీ వల్ల మా తాత ఎంత ఎందుకు వెళ్ళా? తెలంగాణ ఎంత మండలం ఆగమైపోతుందో, పార్టీని. ఎంత వెనకబడిపోతుందో, ఎన్ని రంగాలలో ఆగమైపోయినాయో, ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకు అర్థమైంది. ప్రజలు తొక్కుతారు. ఎవరు బీజేపీ వాళ్ళ దగ్గరకు వద్దాం. అంజనేయులు గారు చెప్పండి. ఎన్నికలు పెట్టింది అందుకే కదా మీకు భయపడి- అంజనేయులు గారు మీరు చెప్పండి. తొక్కుకుంటూ వచ్చిన అంటున్నారు అంటే రామ్మూర్తి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళని తొక్కుంటూ వచ్చిన అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మిగతా పార్టీలను తొక్కుంటూ అధికారంలోకి వచ్చినామంటారు. అంటే అందులో బీజేపీ కూడా ఉండొచ్చు కదా, అంటే పార్టీలను తొక్కుంటూ వచ్చిన అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? బీజేపీని తొక్కేంత సినిమా ఏ పార్టీలకు లేదండి. అది పునర్వ్యవస్థీకరణటువంటి విధంగా వెలుగుతుంటుంది. 2 సీట్ల నుంచి ఇవాళ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టే స్థాయికి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నది. ఇవాళ వీళ్ళు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలకు పోయి డ్రామాలు ఆడమే తప్ప ఇంకోటి ఏముండదు. ఇంకో విషయం, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అంత గెలుస్తానే నమ్మకం ఉన్నప్పుడు 2 చోట్ల అసెంబ్లీ స్థానాల్లో 2 చోట్ల ఎందుకు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? 2 చోట్ల పోటీ చేసినప్పుడు, అంత నాయకుడు అనుకున్నప్పుడు, అంత తొక్కి ఎదిగే నాయకుడు అనుకున్నప్పుడు 2 స్థానాల్లో ఎందుకు గెలవలే? ఒక స్థానంలో చిత్తుగా ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కిషన్ రెడ్డి ఇప్పుడు అదే అడుగు, అంబర్పేట ఓడిపోవడానికి ఎందుకు వచ్చి నిల్చున్నాడు? అవునా, అంబర్పేటలో నిలిచిన అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీకి పోటీ చేసిండు కదా. ఇవాళ అవునమ్మా, అది కాన్స్టిట్యూషన్ అంటున్నా నేను. రాజ్యాంగంలో రాసింది ఎక్కడ నిల్చోవచ్చని. వాళ్ళని దొక్కుతామని కాదు. 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలకు వచ్చిన వాళ్ళకు రాజీనామాలు చేయించి పోటీ చేయండి. అప్పుడు ఎవరు దొక్కుతారో జనరల్ ఎన్నికలు రాకెందుకు తొక్కుతారు. కాబట్టి ఎవరైతే అక్రమంగా అన్యాయంగా మీ పార్టీలకు వచ్చారో వాళ్ళ మీద రాజీనామాలు చేయండి, రాజీనామాలు పెట్టండి, ఎన్నికలకు రండి. అప్పుడు ఏ పార్టీ ఆ భయం ఎందుకు ఏర్పడుతుంది? మీకెందుకు ఆ దమ్ము లేకుండా పోతుంది? అది చెప్పండి. ఏమంటున్నా, పోయినసారి 21 మందిని మీరు రాజీనామా చేయించి ఇప్పుడు మేము చేస్తుంటాం కదా. మీరు ఆ వెసులుబాటు ఇవ్వబోతుంది. అరే మీకు రాజ్యాంగం అని అంటున్నారు. రాజ్యాంగం అంటే ఏందో తెలియదా? రాజ్యాంగ విలువలు ఏంటో తెలియదా? దానికి రాజ్యాంగబద్ధంగా ఎలా ముందుకు పోవాలో తెలియదా? కేసీఆర్ గారు అలా ముందుకు పోయారు. కాబట్టి ఆ రోజు జరిగింది ఇప్పుడు జరిగింది వేరు. కాబట్టి ఇప్పటికైనా మీరైనా ఎవరైనా ప్రజల సమస్యల కోసం పోరాడాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు కనీసం ముసలి వాళ్ళకైనా ఆ 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పండి. సరే, ఒక విషయం సరే, ఈ ఛాలెంజ్లు ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు పోటీ వస్తారు, ఎవరు పోటీ ఎక్కడ నిలబడతారు,